నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఇంకో విషయం సార్, ప్రాణాయామం చేసేటప్పుడు అసలు యాక్చువల్గా ప్రాణాయామం చేయడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు తొలగిపోతాయి, ఎటువంటి జబ్బులు రావు అని అంటూ ఉంటారు. ఆ సమయంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ప్రాణాయామం గురించి నాకు అంత ఐడియాగా లేదమ్మా. మీరు చెప్పిన తర్వాత కొంచెం నేను చూశాను, విన్నాను. ఈ ఊపిరితిత్తులకు ప్రాణాయామము ఓకే, నాకు తెలిసింది చెప్తాను. మనసుకు ధ్యానము, ఊపిరితిత్తులకు ప్రాణాయామం, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారము, ఆత్మకు మంచి ఆలోచనలు, ప్రపంచానికి మంచి పనులు. సూపర్ సార్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా. మనసుకు ధ్యానము, ఊపిరితిత్తులకు ప్రాణాయామము, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారము, ఆత్మకు మంచి ఆలోచనలు, ప్రపంచానికి మంచి పనులు. సో ఇవన్నీ కలిపి ధ్యానం చేసుకుంటూ వచ్చేస్తాయి. దానికి ఏం చెప్తామంటే, సో మీకు కొంచెం వివరంగా చెప్తాను. మన లోపల 5 పంచప్రాణాలు, 5 ఉపప్రాణాలు ఉంటాయి. ఓకే, ఈ పంచ ప్రాణాలు ఉపప్రాణాల ద్వారానే మన శరీరం వ్యవస్థ నడుస్తుంటుంది. ఓకే, దాంట్లో మొట్టమొదటిది అపాన వాయువు. దానికి అసిస్టెంట్ అంటే ఉపప్రాణం వచ్చి కూర్మము అంటారు. ఓకే, ఈ అపాన వాయువు ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉండేటటువంటి బయటికి విసర్జించే పదార్థాలను అన్నింటి కూడా బయటికి పంపిస్తుంటుంది. అది చెమట కావచ్చు, లేకుంటే మలము, మూత్రము, కఫము, తర్వాత చీమిడి, చెమట, అంటే ఏదైనా ఉండేది అదంతా కూడా అపాన వాయువు చూసుకుంటాయి. సో దీంట్లో ఇంకొకటి ఏమవుతుంటే, స్త్రీలు కూడా గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళకు సుఖప్రసవం కావడానికి ఈ అపాన వాయువు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అపాన వాయువును ఉత్తేజితం చేసినప్పుడు ఆరోగ్యము, బుద్ధి, మంచి స్వభావము కలిగిన సంతానం కూడా కలుగుతారు. అసలు ఈ ఒక్క అపాన వాయువు గాన మనం యాక్టివేషన్ చేసుకుంటే ఇప్పుడు యూరినరీ వ్యవస్థకి ఎన్ని రోగాలు వస్తాయి, ఎంత నిపుణులు డాక్టర్ ఉన్నారు. అలాగే ఇప్పుడు మోషన్ కూడా రాక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. తర్వాత స్త్రీలకు ఋతుస్రావం రావడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనికి ఒక్కొక్క డాక్టర్, ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు మెడిసిన్. నేను తప్పు పట్టడంలే, కానీ ఇది కానీ మనం ధ్యానం చేసుకొని ఈ అపాన వాయువును మనం ప్రేమతత్వంతో స్వీకరించి మనం ప్రేమతత్వంతో యాక్టివేషన్ చేసుకుంటే ఈ సిస్టమ్ అంతా అయిపోతుంది. సో మనం బయటకు పోయే పదార్థాలను స్వేచ్ఛగా పంపించేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆరోగ్యం వచ్చేస్తుంది, మనకు డబ్బులు కూడా మిగులుతాయి. డాక్టర్ దగ్గర పోతే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఇదంతా సిస్టమ్ జరుగుతుంది, మనకు తెలియదు. కాబట్టి మనం ధ్యానం చేసుకుంటే ఈ అపాన వాయువు ఇంకా బాగా ఉత్తేజితం అవుతుంది. దానికి తోడు ఏం చేస్తున్నాం, అపాన వాయువుకు భారం వేయడంలే, దాన్ని ఇంకా తేలికపరుస్తున్నాం. మనం ఎక్కువగా భారం వేసినామంటే ఆ విసర్జించేటివి వెళ్ళవు. కాబట్టి ఈ ప్రాణమే మనిషి మరణించినప్పుడు ఇవి వెళ్ళిపోతాయి, ఇంకా పనిచేయదన్నమాట. ఓకే, సో ఈ అపాన వాయువును మనము చెమట, ఉమ్మి, కఫము, రజము, పుసి, వీర్యము, మలము, మూత్రము ఈ అపాన వాయువు వల్ల జరుగుతుంది. సో మనకి ఏదైనా ఇప్పుడు నాకు మోషన్ ప్రాబ్లం ఉందండి, యూరినర్ ప్రాబ్లం ఉందండి, రావడం లేదు, నాకు ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ధ్యానం చేసుకున్నారు అనుకోండి, కొన్ని రోజులకి ఇది శ్వాసను గమనించి ఇలా చేసిన తర్వాత ఆ విశ్వశక్తి లోపలికి వెళ్ళిపోతుంది, ఈ అపాన వాయువును ఉత్తేజితం చేస్తుంది. సో దీనికి ఇంగ్లీష్లో మనం ఏం చెప్తారంటే మూలాధారంలో గోనాడ్స్ గ్రంథి అంటారు. ఓకే, ఇది మూలాధార చక్రానికి కింద ఉంటుంది, భూతత్వం. కాబట్టి ఈ అపాన వాయువు వలన ఈ ప్రయోజనం ఉంది. మనము కొంత సమయం కేటాయించి ఈ అపాన వాయువుని కానీ యాక్టివేషన్ చేసుకుంటే ఆ యొక్క సిస్టమ్ అంతా దానికి సంబంధించి అయిపోతుంది. ఇంకా కూర్మం అంటే ఉపప్రాణము. మనం ఈ కన్ను రెప్పలు కొట్టుకుంటున్నాం కదా, మనం చెప్తున్నాం కొట్టుకోమని, అది కూడా బాగా యాక్టివేషన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కళ్ళు కూడా మంచిగా బ్యాలెన్స్గా కొట్టుకుంటుంది. కళ్ళకు సంబంధించినటువంటి రోగాలు కూడా లేకుండా అది కూడా మనకు బాగా నర్వ్ సిస్టమ్ అంతా ఇప్పుడు ధ్యానం వల్ల కండరాలు రక్తం శుద్ధి అవుతుంది, నరాలు శుద్ధి అవుతాయి, ఈ వాయువులు యాక్టివేషన్ అవుతాయి. అప్పుడు మీకు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం అనేది వస్తుంది. అదొకటి. ఈ కంటిన్యూ చెప్పేస్తాను. ఇంకొకటి రెండోది వచ్చి వ్యానవాయువు అంటారు. ఈ వ్యానవాయువు
ఏమవుతుందంటే శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిపిస్తుంది. సో మనకు అదే కావాల్సింది, రక్త ప్రసరణ సక్రమంగా జరిపిస్తుంది. ఇది మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రణలో ఉంచుతుంది. అంటే మనం ఏదైతే తీసుకుంటామో వదులుతామో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఈ వ్యానవాయువు తర్వాత ఇది శరీరం మొత్తం సంచరించి వ్యాపించి ఉండే ఈ వ్యానవాయువు మనస్సు మీద, శరీర గతివిధుల మీద ప్రభావం చూపిస్తుంది. సో ఈ మనం ధ్యానం చేస్తే ఈ వ్యానవాయువు కానీ యాక్టివేషన్ అయ్యిందనుకోండి, అయితే ఏమవుతుందంటే మన మనసు పూర్తి కంట్రోల్ వచ్చేస్తుంది. ఎప్పుడు మనసు పూర్తి కంట్రోల్ వస్తుందో మన యొక్క శరీరం అనేది శక్తి వృధా కాదు. వృధా కానప్పుడు మనసు కంట్రోల్ అయినప్పుడు మనకు మంచి ఆలోచన వస్తుంది. ఆలోచించడం మన జీవితాన్ని కూడా బాగు చేసుకోవచ్చు, మన మనసును కూడా మనం కంట్రోల్ చేసుకొని మన యొక్క ఎమోషన్స్ కూడా ఒకరి మీద కానీ దీని మీద ప్రభావం సమాజం మీద కానీ కుటుంబం మీద చూపించకుండా మనము దీని మీద మనము ఈ వ్యానవాయువు అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత ఈ వ్యానవాయువు పైన ఆధిపత్యం సంపాదించగలిగితే మిగతా 4 పంచప్రాణాలు కూడా బ్యాలెన్స్ అవుతాయి. సో ఇది అత్యంత కీలకమైనదన్నమాట ఈ వ్యానవాయువు. ఇది డిస్ట్రిబ్యూషన్ అనమాట. తర్వాత దీనికి అసిస్టెంట్గా అంటే ఉపప్రాణం వచ్చి ధనుంజయ వాయువు. ఈ ఉపప్రాణమైన ధనుంజయ వాయువు శరీరము మరణకాలం సమీపించేంత వరకు కూడా మన శరీరాన్ని పోషిస్తుందండి. ఈ ధనుంజయ వాయువు మరణించిన తర్వాత కూడా కొంతసేపు ఉంటుంది. ప్రాణం ఉంటుందా? ప్రాణం పోతుంది, ఇది ఉంటుంది. శరీరం మనం ఏదో క్రియలు చేసేంత వరకు ఉంటుంది కొన్ని రోజుల వరకు. ఈ ధనుంజయ వాయువు ధనుంజయ ఉపప్రాణం. సో అందుకే చెప్తారనమాట, ఈ ఉపప్రాణం ధనుంజయం శరీరం మరణం సమీపించే వరకు ఎంతగానో పోషించడమే కాకుండా మరణించిన తర్వాత శరీరం త్వరగా నశించపోకుండా ఉండడానికి తోడ్పడుతుంది. సో ఈ వాయువు తగ్గితే మూర్ఖులుగా, మందబుద్ధులుగా, దుఃఖ విచారస్తులుగా, మానసిక వికృతంగా అనేకం పుట్టుకొస్తాయి. సో మానసికమైన ప్రాబ్లం ఉందంటే మనకు మనం ట్యాబ్లెట్ ఇస్తారు, చేస్తారు, తీసుకుంటాం. కానీ ఈ ధనుంజయ ఉపప్రాణం అనేది తక్కువగా ఉంది. ఇది రావాలంటే ఏం చేయాలి? మనం శ్వాస మీద ధ్యాస పెట్టుకొని మన ఆలోచనలు కట్ చేస్తే విశ్వశక్తి వస్తే ఈ వాయువు ఇంకా బాగా ఉత్తేజనం అయితే అప్పుడు ఇది క్లియర్గా అవుతుంది. సో ఇది ఇక్కడ ఉంటుంది. సపోజ్ అది వద్దులేండి. ఈ ధనుంజయ వాయువును అమృత కలశము మహాప్రసాదము అని అంటారు, అంతే కదా. కాబట్టి ఈ ధనుంజయ ఉపప్రాణం అనేది మనకు ఈ రకంగా ఉపయోగపడుతుంది. దీనికి ఏం చెప్తారంటే 2వ చక్రం స్వాదిష్టాన చక్రం అంటారు. ఇది వచ్చేసి దీనికి ఏమంటారంటే సైన్స్లో ఎడ్రినల్ గ్రంథి అంటారు. సో ఎడ్రినల్ గ్రంథికి సంబంధించిన వాళ్ళంతా డాక్టర్స్, వాళ్ళు స్పెషలిస్ట్స్ అలా ఉంటారనమాట. సో మనకేమైపోయింది, బయటికి పోయే వ్యర్థ పదార్థాలకు మనలోనే ఉంది. అలాగే మన శరీరంలో ఉండే రక్త ప్రసరణ, ఈ మానసిక వికృతులు అవి రాకుండా ఉండడానికి కూడా ఆ ఉపప్రాణం ఒకటి, అది 2వది ఉపప్రాణం. ఇంకా 3వ దానికి వెళ్తే ఈ సమాన వాయువు అంటారు. ఈ సమాన వాయువు ఏమవుతుందంటే మణిపూరక చక్రం. ఇది మన శరీరంలో ఉత్పత్తి అయిన రసాయనాలను చక్కగా వేటికవి విభజిస్తూ ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో ఆయా స్థానాలకు పంపించేస్తుంది. మణిపూర చక్రం అంటే పొట్ట. సో ఇక్కడ ఏమవుతుంది, రసాయనాలు అంటే మనకి ఏమేమి ఏ పార్ట్కి ఏం కావాలనో అవన్నీ కూడా తయారు చేస్తుంది, మన లోపల తయారవుతాయి. తయారయ్యి అది పంపిస్తుంది. కాబట్టి ఆ తయారయ్యే క్రియను ఇంకా మనం ఉత్తేజితం చేసుకుంటే ఇంకా మనకు బాగా ఆరోగ్యం వచ్చేస్తుంది. సో క్వశ్చన్ ఇది నేను అడిగిన క్వశ్చన్ ఇది కదా సార్, ప్రాణాయామం అదే చెప్తున్నా. ప్రాణాయామం ఏమవుతుందంటే ఒక వ్యాధికి ఒక క్రియ ఉంది, ఒక వ్యాధికి ఒక క్రియ ఉంది. దానికి ఏదో నేను చూశాను, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఇంకొకటి ఒత్తిడి పడకుండా చేయమంటారు. అంటే తీసుకోవడము, తర్వాత ఆ శ్వాసను బిగించడము, అలా. అది కూడా నేనేం పాయింట్అవుట్ చేయడంలే, కానీ మనకు ఇది సులభతరం అవుతుంది. అంటే ప్రాణాయామం కంటే ధ్యాన క్రియ సులభం అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమంటే ఇలా చేయండి, ఇలా చేయండి, చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దాంట్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కానీ ఇది కామన్గా అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. మనం ధ్యానం చేసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా అన్ని దానిలోకి వచ్చేస్తాయి అనమాట. అంటే మీకు అందుకే వివరిస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రాణాయామంలో కూడా మనకు రోగాలు వెళ్ళవని చెప్పడం లేదు,
కానీ అది మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియలు ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే టోటల్గా మన భౌతిక శరీరము, ఆధ్యాత్మికము. అందుకే మీకు ఫస్ట్ చెప్పాను నేను, ప్రాణాయామము శరీరానికి యోగా, మనసుకు ధ్యానము, ఊపిరితిత్తులకు ప్రాణాయామము, ప్రేగులకు మంచి ఆహారము, అలా చెప్పాను. అంటే ఈ ధ్యానం చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో అన్ని యాక్టివేషన్ అయిపోతాయి అనమాట. దానికోసం నేను ఇక వివరణగా ఇస్తున్నాను అనమాట. ప్రాణాయామంలో కూడా ఉంది, నేను విమర్శించకూడదు, ప్రాణాయామంలో కూడా ఉన్నాయి. కానీ ఒకసారి వాళ్ళు గురువు పర్యవేక్షణలు చేయండి అని చెప్తారు. అంటే ఎక్కువ తక్కువ తీసుకుంటే కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే మనకు తెలియదు కదమ్మా, కొంచెం ఎలాగని చేసుకోవచ్చు. కాబట్టి దాంట్లో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. దీంట్లో కొంచెం సులభతరం అవుతుందండి. దానికోసం అంటే దాంట్లో వచ్చే క్రియలు ధ్యానంలో వస్తాయని చెప్పి మీకు వివరిస్తున్నాను అనమాట. ఓకే, నో ప్రాబ్లమ్. సో ఈ సమాన వాయువు ఏమవుతుంది, జీర్ణక్రియ. ఇది బాగుంటే అందమైన ప్రకాశవంతమైన శరీరము, ఆకలి వేయడము, ఎక్కువ తిన్నా జీర్ణం అవుతుంది. సో ఈ వాయువు తగ్గితే ఏదో ఒక రోగం వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మన పంచప్రాణాలు తగ్గితే కూడా రోగాలు వస్తాయి. పంచప్రాణాలు పని చేయకుంటే పోవాల్సిందే పోవు. మనకు అదే కదా సిస్టమ్. రాకపోయినా బాధ, జీర్ణం కాకపోయినా బాధ, తీసుకోకపోయినా బాధ. బెలూన్ల గాలి నిండుగా ఉంటేనే అది బాగా చూస్తే చూడాలనిపించే ఆకర్షణీయంగా ఉంటుంది. అదే తర్వాత దీనికి ఉపప్రాణం అంటే కృకలము అంటారు. ఈ కృకలం అంటే దీనివల్ల తుమ్ములు వస్తాయి కదా, ఆ తుమ్ములు కూడా రావాలి మీకు అప్పుడప్పుడు. తుమ్ములు కూడా రావాలి, తుమ్ములు రాకుండా ఉండకూడదు. దానివల్ల కొన్ని పోతుంటాయి అన్నమాట. సో మంచిగా తుమ్ములు రావాలంటే ఇది యాక్టివేషన్ అయితే వచ్చేస్తుంటాయి అన్నమాట తుమ్ములు. తర్వాత ఈ కృకం వల్ల చర్మం యొక్క కోమలత్వం, మృదుత్వము, మెరుపు వస్తాయి. సమానము పిత్తము, కృకలము, కపము రెండు కలిస్తే వాతం అంటారు. దీనిని ఆరోగ్య చక్రము ఉంటుంది. ఇది పొట్టలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్లో నేను చెప్పాను చూడండి, నాకు ఆరోగ్యం బాగా అయింది అండి, నాకు చర్మవ్యాధి పోయిందంటే ఈ పంచ ప్రాణాలు ఉపప్రాణాలు కూడా యాక్టివేషన్ అయిపోయినాయి అన్నమాట. అంటే అప్పుడు ఏమైందంటే కొంచెం బాగా ఎక్కువసేపు చేశానులేండి, ధ్యానం చేశాను, రాత్రి అంతా కూర్చొని చేశాను. అంటే నాకు తెలియదు అప్పుడు. ఇప్పుడు తర్వాత సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఇంకా మీరు అడిగినట్లు ప్రాణాయామం ఉన్నారు కదా, 4వది ప్రాణము. దానికి ఉపప్రాణం వచ్చేసి నాగము అంటారు. ఈ ఉపప్రాణం నాగం వల్ల ఏమవుతుందంటే అంటాం కదా, ఆ తేపులు కూడా రావాలి. ఎందుకంటే లోపల అడ్జస్ట్మెంట్ కావాలన్నమాట. సో ఆ తేపులు కూడా రావాలి. మనకు తెలియదు, ఎక్కువ వేసేస్తుంటాం అనమాట. మంచి అడ్జస్ట్మెంట్ కావాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక సెల్ఫ్లో బుక్కులు పెట్టానంటే ఇరికిచ్చి పెడతాం కదా, అవి బేవనవు కాబట్టి ఏం కాదు. మనకు కూడా ఎక్కువ తినేస్తారు, తెలియదు. తినడంలో కూడా ఏముందంటే మనిషి తినాలి, ఇక్కడ నిండిన తర్వాత వేస్తుంటాడు. ఓకే, కడుపు నిండిన తర్వాత చేస్తున్నాడు. కానీ ఈ నోటి నుంచి ఇక్కడ వరకు ఉన్న పదార్థం ఏమైపోతుంది, ఎక్కువ అయిపోతుంది. ఇది ముక్కలు బాగా ఉన్నప్పుడు స్టాప్ చేస్తే ఈ భాగం వెళ్ళిపోయి ఫుల్ అవుతుంది. అందుకే మితాహారం అంటే తక్కువని కాదు, నీ కడుపుకు సరిపడినంత ఆహారం వేయడమే మితాహారం అన్నారు. ఎందుకంటే అది బ్యాలెన్స్ చేసుకోవాలి కదా దానికి అన్నమాట. సో ఈ నాగం వల్ల తేపులు వస్తాయి. ఈ ప్రాణవాయువు ద్వారా ఏమవుతుందంటే మనం స్పష్టంగా మాట్లాడడం. ఓకే, తర్వాత శ్వాసను లోపలికి లాక్కోవడం. ఓకే, శ్వాస మనకు లోపలికి లాక్కోవడం. మనం అనుకుంటున్నాం శ్వాస వెళ్తుంది కదా, లేదు, లోపల గుంజుకుంటేనే మనకు శ్వాస పోతుంది. దానికి కూడా ఆ యొక్క ప్రాణం అనేది శ్వాసను లోపలికి లాక్కోవడం, ఆహారాన్ని కూడా బాగా లాక్కోవడం, గుటకలు వేయడం, పానీయాలను లోపలికి లాక్కోవడం, ఈ ప్రాణశక్తి పని. సో ఈ ప్రాణశక్తి యాక్టివేషన్ అయితే మనం మంచిగా ఆహారం తీసుకోవాలనిపించడం, కొందరు నాకు ఆకలి లేదు, నాకు తీసుకోవాలనిపించడం లేదు, ఇవంతా ఏమంటే ఈ ప్రాణవాయువు వీకుగా బలహీనంగా ఉంటుందన్నమాట. తర్వాత గుట్కలు వేయడము, ఇదంతా వస్తుంది. ఈ ప్రాణశక్తి పని శరీరంలో నీరసము నిస్సత్వ లేకుండా చూడడం. అంటే మన శరీరం నీరసంగా లేకుండా, బలహీనంగా లేకుండా ఈ ప్రాణశక్తి ఉత్తేజం అయితే మనం బాగా స్ట్రెంగ్త్గా ఉంటాం. అప్పుడు మనం ఏదైనా పని చేసుకోగలం. ఇది
ప్రాణం గురించి. ఈ ప్రాణవాయువు పసుపు రంగులో ఉంటుంది. ఇది అనాహత చక్రాన్ని, హృదయ చక్రాన్ని ప్రభావితం చేసి ఇది ఆగిపోతే మన జీవనం ముగిసిపోతుంది. సో దీనివల్ల గుండె కొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి కొన్ని రంగులు కూడా చూడమంటారు. పసుపు రంగు చూశారనుకోండి, చేస్తే ఈ ప్రాణశక్తి ఆటోమేటిక్గా యాక్టివేషన్ అవుతుంది. అందుకే కదా పెద్దలు చెప్తూ ఉంటారు, తెల్లవారి ఉదయించే సూర్యుడిని, అస్తమించే సూర్యుడిని, ప్రకృతిని చూస్తూ ఉండాలి అని. అదే అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు ఉందమ్మా. ఆ రంగు కనుక చూసినామంటే కూడా చూసి వదిలేకూడదు, దాన్ని ప్రేమతో చూడాలి. మనము పిల్లల్ని ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూస్తామో ఆ రంగును అలా ప్రేమగా చూస్తే ఆటోమేటిక్గా మనకు ఎనర్జీ వచ్చేస్తుంది. మన లోపల ఏ అవయవానికి ఏ చక్రానికి కావాలో ఆ శక్తి వచ్చేస్తుంది. సో ఇది అనమాట, ఇది ఈ ప్రాణవాయువు, ఇది ఈ యొక్క నాగం అనేది. సో ఇప్పుడు మనము 4 ప్రాణాలు, 4 ఉప ప్రాణాలు చెప్పుకున్నాం. ఓకే, అంటే అప్పటికేమి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత వరకు వచ్చాం. ఇంకా ఐదవ ప్రాణం అంటే ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు ఏం పనిచేస్తుందంటే మనం శరీరం నిటారుగా ఉంచడానికి, ఓకే, పడిపోకుండా, అంటే ఆటోమేటిక్గా పడిపోకుండా నిలబెడుతుంది. ఓకే, ఇంకా తర్వాత మనకు వెనక్కి ముందుకు, కుడికి, పక్కన, ఎడమ ఒరిగిపోకుండా, తూలిపోకుండా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఎంత గొప్పగా లోపల ఉంది చూడండి అది. అంటే మనము కావాలని పడిపోకుండా కూడా నిలబడేటటువంటిది కూడా ఉపప్రాణం ఉంది, పంచప్రాణం ఉంది, ఉదాన వాయువు. సో ఇది ఏమవుతుందంటే ఈ ఉదాన వాయువు ఆకర్షణ. సో మనము ఏదైనా ఆకర్షించాలంటే ఈ ఉదాన వాయువు బాగుంటే మనం ఆకర్షిస్తాం. తరువాత ఆకలి అవుతుంది, మీకు ఆకలి కావాలంటే ఇది ఉంటేనే మీకు ఆకలి అవుతుంది. అంటే ఆకలి కావడానికి ఒకటి, లోపల లాక్కోవడానికి ఒకటి, జీర్ణం చేయడానికి ఒకటి, బయటికి పంపించడానికి ఒకటి. ఇదే మన లోపల జరిగేటటువంటి సిస్టమ్. దీంట్లో ఏ సిస్టమ్ దెబ్బతిన్నా మనము అనారోగ్యం పాలవుతాము. తర్వాత దేనికి దానికే అది ఉంటుంది అనమాట. ధ్యానం చేస్తే ఇవన్నీ కూడా మనకు యాక్టివేషన్ అవుతాయి. తర్వాత మనము ఏదైనా ఒక విద్యను నేర్చుకోవాలనిపించడం ఇదే. అందుకే కొందరు నాకు ఏమి చేయబుద్ధి కావడం, ఏమీ నేర్చుకోబుద్ధి కాదు, నాకు ఏది వద్దంటే ఈ ఉదాన వాయువు వీక్గా ఉంటుంది. కొందరు ఏమంటారు, నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, నేను సైంటిస్ట్ కావాలన్నప్పుడు ఈ ఉదాన వాయువు వాళ్ళ లోపల బాగా యాక్టివేషన్ అయి ఉన్నట్ల. సో మనము ఇది అందుకే పిల్లలకు అందరూ ధ్యానం చేయమని ఎందుకు చెప్తామంటే ఇదే అనమాట, వాళ్ళలోని నీరసం పోతుంది, నిస్సత్వం పోతుందని. తర్వాత ఇది ఉదాన వాయువు కూడా మనము శ్వాసను తీసుకోవాలనే యొక్క థాట్ కూడా ఇస్తుంది. శ్వాస తీసుకుంటేనే మన ప్రాణం ఉండేది. అంటే ఉదాన వాయువు ఎంత ఇంపార్టెంట్. శ్వాసను తీసుకోవడం ఒకటి, లాక్కోవడం ఒకటి, బ్యాలెన్స్ చేయడం ఒకటి, దాన్ని ఉపయోగించడం ఒకటి. సో అంటే మనకేమవుతుంది, ధ్యానంలో ఇవంతా జరుగుతాయి అన్నమాట. అది మనకు తెలియదు, మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేకుండా సులభతరంగా ధ్యానం అనేది తీసుకొచ్చారనమాట. సో ఇలాంటివి బయట నుంచి గ్రహించే పనులన్నీ కూడా దీని ద్వారా జరుగుతాయి. ఓకే, ఇది నిద్రలో విశ్రాంతినిస్తుంది. చూడండి, మనం పండబెట్టి కూడా మనకు విశ్రాంతినిస్తుంది. సో నిద్ర రావడం లేదు, విశ్రాంతి లేదంటే ఈ వాయువు బలహీనంగా ఉన్నట్లు లెక్క. తర్వాత ఈ ఉదాన వాయువు ఈ యొక్క విశుద్ధ చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిని కంఠస్థానం అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే స్ఫుటాగ్రంథి అని ఉంటుంది. దీనిని ఏమంటారంటే సంపద అంటారు, లక్ష్మీదేవి తత్వం అంటారు. అందుకే స్త్రీలు ఏమంటారు, బంగారు నగలు వేసుకొని ఇక్కడ ఒక పూర్వకాలం బిళ్ళ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు బంగారు నగలు వేసుకొని ప్రదర్శించడానికి కాదండి, ఆ యొక్క బంగారు నగ ఏమవుతుంది ఇక్కడ ఒత్తుతూ ఉంటుంది. ఒత్తినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రంథి అనేది ఉత్పత్తి అయినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, అంతేకాని బంగారు నగలు వేసుకొని ఆడవాళ్ళు చూపించడానికి కాదండి. బంగారు అనేది వాహకం, శక్తిని బాగా గ్రహించేటటువంటి లోహం. అందుకే ఆడవాళ్ళ ఆభరణాలు వేసుకోవాలి, వేసుకుంటే ఆ శక్తి గ్రహించి వాళ్ళకు ఆరోగ్యం కూడా వస్తుంది. కాబట్టి దీని లక్ష్మీ స్థానం అంటే డబ్బేనే కాదు, సంపద అంటే మన శరీరము, మన మనసు, బుద్ధి, చిత్తము, మనం చేసుకోవడము, తినడము, ప్రేమగా ఉండడము, జీవితాన్ని అనుభవించడమే సంపద. కాబట్టి అందుకే ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్కటి ఇచ్చారనమాట. సో ఇది కంఠంలో అలా ఉంటుంది. బంగారు నగలు వేసుకుంటే ఈ గ్రంథి బాగా ఉత్తేజితం అవుతుంది.
మరి వెండి నగలు వేసుకోవచ్చా, ఇనుప నగలు వేసుకోవచ్చా అంటే దానికి సమాధానాలు లేవండి. ఓకే, బంగారం అంటే అందంగా ఉంటుంది, లోహకం బాగా శక్తిని గ్రహిస్తుంది. కాబట్టి మనం ఉంటే ఏమవుతుందంటే మనం ఎంతసేపు ఉన్నా మన శరీరానికి శక్తి తీసుకునేది. ఇవన్నీ చెప్పింది, అందుకే గాజులు వేసుకొని అవన్నీ వేసుకోమని చెప్పింది. ఇప్పుడు అవి సాంప్రదాయం అంటే సాంప్రదాయాల రూపంగా చెప్పినారు. ఇది చెప్తే చేసుకోరు కదా, అమ్మ ఇది వేసుకోకుంటే నీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటే అప్పుడు అది అలా చెప్పారనమాట. ఓకే, ఈ వాయువు ఎప్పుడు పైకి ప్రయాణిస్తుంటుందన్నమాట, అంటే పైకి ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ వాయువు అద్భుత శక్తితోనే మానవుడు మృత్యుంజయుడు అవుతాడు. కొందరు మృత్యుంజయులు ఉన్నారంటే ఈ ఉదాహరణ వాయువుని ఇంకా బాగా ఉత్తేజం చేస్తుంది. అది మనకు అది వద్దు, మనకి అది జరుగుతుంది. అంటే ఈ ఉదాహరణ వాయువు ఇలా ఉంటుంది. మీరు గుళ్ళలో వెళ్తే మీరు బ్రాహ్మణులు చెప్తారు, ఉదానాయ స్వాహ, అపానాయ స్వాహ, ప్రాణాయ స్వాహ అంటే ఇవే. వాళ్ళు ఏం చేస్తారంటే ఉచ్చారణ ద్వారా మనకు ఈ పంచప్రాణాలు మీలో యాక్టివేషన్ అయ్యి సుఖంగా ఆరోగ్యవంతంగా ఉండి చెప్పి వాళ్ళు అలా బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో ఇవి మనకు తెలియదు, సో ఇవి గురించి మనము యాక్టివేషన్ చేసుకుని ఉన్నాం అన్నమాట. తరువాత ఈ ఉదాహరణ వాయువుకు దేవదత్తమని ఒక ఉపప్రాణం ఉంది. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఈ దేవదత్తం వలన మనం విజిల్ వేస్తారు కదా, విజిల్ వేస్తాం. ఈ దేవదత్తం వల్ల అష్టసిద్ధులు, నవనిధులు, ఆధ్యాత్మిక శక్తులు, సంపదలు దీనివల్ల వస్తాయన్నమాట. కాబట్టి దీనివల్ల శాపాలు కూడా ఇస్తారు. అంటే ఈ దేవదత్తం వల్ల శాపాలు కూడా ఇవ్వవచ్చు. దూరదృష్టి, దూర శ్రవణము దీని ద్వారా సంభవం. ఇది బలహీనంగా ఉంటే కష్టాలపైన కష్టాలు, నష్టాలపైన నష్టాలు, చేతుల పైసా నిలబడదు. ఈ గ్రంథి జాగృతమై ఉంటే ఎన్ని దెబ్బలు తగిలినా, ఈ వాయువు గాన బాగా బలంగా ఉంటే మనిషి ఎన్ని దెబ్బలు తగిలినా ఎంత వచ్చినా కానీ తట్టుకొని నిలబడి జీవించగలడు, దరిద్రం రాదు. తర్వాత వారికి అజ్ఞాత రూపంలో ఈ పని చేయి ఆ పని చేయని ఒక సజెషన్ కూడా వస్తుంది. కానీ ఈ దేవదత్తం వలన మనం ఏం జాగ్రత్త తీసుకోవాలంటే, ఏవైనా నేర్చుకోవాలంటే నేర్చుకున్న విద్యలను హానికరంగా చేయకూడదు. ఇతరులకు హానికరం కానీ ప్రకృతికి కానీ హానికరం చేయకూడదు. ఈ హానికర చేయడమే మళ్ళీ కర్మ సిద్ధాంతం అనేది వస్తుంది. అసలు మన లోపల ఉండే సిస్టాన్ని కానీ మంచిగా కరెక్ట్గా పెట్టుకుంటే మన జీవనశైలి కూడా బాగుంటుంది. ఈ పంచప్రాణాలు ఉపప్రాణాలే మనిషి మరణం తర్వాత ఇవన్నీ క్రమంగా ఒకటొకటి వెళ్తూ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని చెప్పడం ఏమంటే, మనిషి మరణానికి భయపడవలసిన పని లేదు. అది వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా అవి వెళ్ళిపోతాయి, మనం ఎంత దాన్ని చేయాలని కాదు. అంటే ఏమంటే మరణ భయం వల్ల మీరు ఈ పంచప్రాణాలు ఉపప్రాణాలను బలహీనం చేసుకోకుండా ధైర్యంగా ఉండి, ఇవే మనకు సంపద. ఈ పంచప్రాణాలు ఉపప్రాణాలే మనకు సంపద. వీటిని మనం ధ్యానం చేసుకొని జాగ్రత్త చేసుకుంటే ఆరోగ్యము, సంపద, ఆలోచన, మానసిక స్థితులు ఏవి కూడా రాకుండా మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు. అదే చాలా చాలా చక్కగా వివరించారు సార్. ముఖ్యంగా ప్రాణాయామం ద్వారా వచ్చే శక్తి ప్రాణశక్తిగా మారి ఆ ప్రాణశక్తి మనలో ఉన్నటువంటి అంతర్గత అవయవాలని చైతన్యం చేసే విధానం, ఆ క్రియ ఏంటి అనే విషయాల గురించి చాలా చక్కగా విశదీకరించారు. ఇలా వచ్చి వివరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నమస్తే.